ఓం గణేశాయ నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీ సాయినాథాయ నమః. సాయి బంధువులారా, ఈరోజు బాబావారు సూచించిన నేను ప్రవచించే ప్రధానమైనటువంటి అంశం, మనం ఇప్పటి వరకు ఎవరినైతే కొలుస్తున్నామో, పూజిస్తున్నామో, ఆరాధిస్తున్నామో, ప్రేమిస్తున్నామో అన్నిటికంటే మిన్నగా మన జీవితంలో అనుక్షణం మనం శక్తిగా, దైవంగా, తర్వాత అవధూతగా, ఒక గురువుగా, సాధు పురుషుడిగా ఏదైతే ఒక అద్భుతమైనటువంటి శక్తిగా మనం భావించి ఏ దేవుణ్ణి అయితే కొలుస్తున్నామో అటువంటి గొప్ప అత్యంత శక్తి మహిమ కలిగినటువంటి గురువు, దేవుడు, అవధూత, మరి పూజ్యులైనటువంటి మహా గొప్ప శక్తి కలిగినటువంటి ఆ యొక్క గురు పరంపర దత్తావధూతలో ఉన్నటువంటి షిరిడి సాయిబాబా చరిత్రని మనకు తెలుసుకునేటువంటి భాగ్యం, అవకాశం మనకి లభ్యమైంది. ఈ యొక్క మనం అమృతాన్ని మనం తాగినట్టుగా ఈ సాయి చరిత్రను మనం తెలుసుకోవాల్సినటువంటి అవకాశం బాబా మనకు కల్పించాడు. మనకి సాయి సచ్చరిత్ర మన తోడు ఉంటే ప్రపంచంలో మనం ఎక్కడికైనా మనం ఆనందంగా, హాయిగా వెళ్ళగలుగుతాము. మన కష్టాలు, బాధలు, నష్టాలు, ఎటువంటి సమస్యలకైనా సాయి చరిత్ర ఒక గొప్ప దివ్యమైనటువంటి ఔషధం, ఒక సహాయకారి, ఒక మార్గదర్శి. ఆ విధంగా సాయి యొక్క చరిత్రను, సాయి యొక్క మహిమను, సాయి యొక్క లీలలను మనం తెలుసుకోవడానికి ఈ యొక్క సాయి చరితామృతం ఎంతో దోహదపడుతుంది. సాయి చరిత్రామృతం మన ఇంట్లో ఉంటే మనకి అక్షయ పాత్ర ఉన్నట్టే, అపారమైన నిధి ఉన్నట్టే, మనం సుఖ సంతోషమైనటువంటి ఆనందం ఉన్నట్లే. అటువంటి సాయి ఈ చరిత్రని మనం ఈ రోజు నుంచి తెలుసుకునేటువంటి అవకాశం బాబా కల్పించారు. ఇందులో భాగంగా మనం ప్రతిరోజు కూడా ఈ సాయి చరితామృతం తెలుసుకునేటువంటి అవకాశం బాబా కల్పించాడు. కాబట్టి నిజంగా ఆ దత్తప్రభు సాయినాథుడికి మనం అభినందన తెలియజేస్తూ మొట్టమొదటిగా ఈ యొక్క సాయి చరితామృతాన్ని మనం ప్రారంభిద్దాం. ఓం శ్రీ సాయిరాం. సాయి బంధువులారా, ప్రధానంగా అసలు సాయిబాబా అనేవారు ఎప్పుడు పుట్టారు, ఎవరికి పుట్టారు, ఏ విధంగా పుట్టారు అనే విషయాల్ని చాలామంది సాయి భక్తులు అయోమయంలో ఉంటారు. ఎందుకంటే బాబావారు నేను ఫలానా వారికి పుట్టానని కానీ, ఫలానా చోట పుట్టానని కానీ, ఫలానా అప్పుడు పుట్టాను కానీ ఎప్పుడు కూడా ఆయన చెప్పుకునేవాడు కాదు. చాలా నర్మగర్భంగా ఉండేవాడు. బాబాకి తన యొక్క తల్లిదండ్రుల గురించి చెప్పడానికి ఆయన ఇష్టపడేవాడు కాదు. ఆయన మీరు ఎట్లా జన్మించారంటే, నేను బ్రహ్మచేత, తర్వాత ప్రకృతి మాయ చేత జన్మించాను, బ్రహ్మ నా తండ్రి అయితే మాయ నా తల్లి, ఆ ఇద్దరి కలయిక వల్ల ఈ దేహం నాకు లభించింది అని చెప్పేసి చాలా సూక్ష్మంగా ఆధ్యాత్మికమైనటువంటి భాషలో బాబావారు మాట్లాడేవారు. కాబట్టి బాబా తన యొక్క పుట్టుపూర్వతాలు కానీ, తన పూర్వీకులు గురించి, తన తల్లిదండ్రుల గురించి కానీ చెప్పుకోవడానికి ఆయన ఎంత మాత్రం ఇష్టపడేవాడు కాదు. ఈ క్రమంలో అయితే సాయి భక్తులకి మరి తెలుసుకోవాలన్నటువంటి జిజ్ఞాస, తెలుసుకోవాలన్నటువంటి ఆశ, తెలుసుకోవాలన్నటువంటి తపన ఉంటుంది. కాబట్టి మనం సాయి బంధువులందరికీ ప్రధానంగా ఈ సాయిబాబా ఎవరికి పుట్టారు, ఎప్పుడు పుట్టారు అనే విషయాన్ని కాస్తంత తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ప్రధానంగా మనకి ఈ యొక్క నైజాము రాష్ట్రంలో ఒక మారుమూల ఉన్నటువంటి పత్రి అనేటువంటి గ్రామంలో గంగా భవాఢ్యుడు, దేవగిరి అమ్మ అనేటువంటి పుణ్య దంపతులు ఉండేవారు. వారు చాలా పేదవారు, చాలా ఆధ్యాత్మిక భక్తి కలిగిన వారు, నీతి నిజాయితీ, ఒలువులు ఇలువులు కలిగినటువంటి మహాపుణ్య దంపతులు. వారు ప్రధానంగా శివపార్వతుల యొక్క భక్తులు. పార్వతీ పరమేశ్వరులకి వాళ్ళు అపారంగా కొలుస్తూ ఉన్నటువంటి భక్తులు. వాళ్ళలో ప్రధానంగా ఆ తల్లి దేవగిరి అమ్మ సాక్షాత్తు ఆ పార్వతీమాత యొక్క అనన్యమైనటువంటి భక్తురాలు. ఈ విధంగా దంపతులు వారు జీవిస్తూ ఉన్నారు. వారి ప్రధానమైన వృత్తి, ఆ గంగా భవాఢ్యుడి ప్రధానమైనటువంటి వృత్తి పడవలు నడుపుకుంటూ వాటి మీద వచ్చేటటువంటి ఆదాయంతో తమ జీవనాన్ని వారు వెళ్ళబోస్తూ ఉన్నారు. ఈ రకంగా వారు పడవల ద్వారా అతను సంపాదన తీసుకొస్తే తన భార్యకి ఇస్తే వారు ఆ లభించినటువంటి ఆ ధనంతో అన్యోన్యంగా ఆ పార్వతీ పరమేశ్వరుని కొలుస్తూ జీవనం సాగిస్తున్నారు. అయితే ఇలా జీవనం కొనసాగిస్తూ ఉండగా చాలా కాలం వరకు వాళ్ళకి సంతానం లేకపోవడం వల్ల కాస్త మనోవిచారం మాత్రం వాళ్ళు గూడు కట్టుకుని ఉన్నది. ఎందుకంటే ఎన్ని ఆస్తులు, ఎన్ని సంపదలు, ఎన్ని ఉన్నా కూడా సంతాన భాగ్యం లేకపోతే అది చెప్పుకోలేనటువంటి కొరత.
ఆ కొరత ఆ దంపతులకు ఉంది. ఈ క్రమంలో వాళ్ళు భగవత్ చింతనలో ఉన్నారు. వారి యొక్క కర్తవ్యాన్ని వారు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతిరోజు కూడా గంగా బాబాయిడ్యుడు తన పడవలు నడపడానికి వెళ్తూ ఉన్నాడు. వెళుతూ ఉండగా ఒకసారి ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. గంగా నదీ పరివాహ ప్రాంతంలో ఈ పడవలు నడుపుతున్నటువంటి ఈ యొక్క గంగా బావాడ్యుడు ఒకసారి గంగా తీవ్రమైనటువంటి ఉప్పెనతో పొంగి పొరలిపోతూ ఉన్నది. అనుకోకుండా పెద్ద పెద్ద అలలతో ఈ గంగ ఉప్పొంగిపోవడం వల్ల అక్కడ పరిస్థితి అంతా కూడా చెల్లాచెదరంగా కల్లోలంగా తయారైంది. ఇటువంటి పరిస్థితుల్లో మన ఈ యొక్క గంగాభవాఢ్యుడు ఏం చేశాడంటే, మరి ఆ యొక్క అలల ఉద్రిక్తికి, ఆ గంగా ప్రవాహానికి తన పడవలు ఎక్కడ కొట్టుకుపోతాయో, తన పడవలు పోతే ఆ జీవనాధారం పోతుందో అనేటువంటి కాస్తంత వ్యాకులత చెంది తన భార్య అయినటువంటి దేవగిరి అమ్మకి, అమ్మ నేను గంగ బాగా ప్రవహిస్తుంది, ఉధృతంగా ఉంది, నేను ఆ పడవలు కొట్టుకుపోయే ప్రమాదం ఉంది, కాబట్టి నేను ఆ పడవల్ని కట్టేసి జాగ్రత్తగా వాటిని నేను క్రమబద్ధత చేసి నేను వస్తానని చెప్పేసి జాగ్రత్తగా ఉండమని తన ఇల్లాలైనటువంటి దేవగిరి అమ్మకి చెప్పి అక్కడి నుంచి గంగాభవాఢ్యుడు గంగానది వైపుకి ప్రయాణమయ్యాడు. 7 గంటల ప్రాంతంలో ఈ యొక్క గంగాభవాఢ్యుడు వాళ్ళ భార్య దేవగిరికి చెప్పి చిన్నంగా గంగా నది దగ్గర తన పడవలు కట్టేయడానికి బయలుదేరాడు. సరిగ్గా 2 గంటలు ఏమో గడిచినాయి. రాత్రిపూట 9 గంటల ప్రాంతంలో ఎవరో తలుపు తట్టారు. ఎవరా తలుపు తట్టారని చెప్పేసి ఈ దేవగిరి అమ్మ తన తలుపుని తీర్చింది. తను ఉన్నటువంటి ఇల్లు తలుపు తీయగానే ఒక వృద్ధ ముసలిగా ఉన్నటువంటి వ్యక్తి కాస్త పాత వస్త్రాలు ధరించి బాగా చలితో వణుకుతూ, అమ్మ నాకు కాస్త బాగా చలి పుడుతుంది, నేను ఉండటానికి కాస్తంత నివాసం కాస్త వసారా ఇస్తారా, ఇక్కడ నేను పడుకుంటాను, బాగా చలిగా ఉన్నాను తల్లి అని చెప్పేసి ఆ వృద్ధుడు ఈ దేవగిరి అమ్మని అడిగాడు. వెంటనే దేవగిరి అమ్మ పర్వాలేదు, వసారా ఉంది కదా, అక్కడ కాస్తంత విశ్రమించండి అని చెప్పేసి ఆ వసారా ఇచ్చి కాస్తంత దుప్పటి ఇచ్చి ఆవిడ లోపలికి వెళ్ళి తలుపు వేసుకుంది. తర్వాత కొద్ది నిమిషాల తర్వాత మళ్ళీ తలుపు కొట్టడం జరిగింది. తలుపు కొట్టగానే మళ్ళీ ఆ వృద్ధుడు, అమ్మ నువ్వు వసారా ఇచ్చావు, నాకు బాగానే ఉంది, కానీ నాకు తీవ్రమైనటువంటి ఆకలిగా ఉంది, నాకు ఆకలిస్తుంది తల్లి, కాస్త ఏదన్నా అన్నం ఉంటే పెడతావా అని చెప్పేసి ఆ తల్లిని ఈ యొక్క ముసలాయన అడిగాడు. సరే పాపం ఆకలిగా ఉందేమో, ఈ ముసలాయన అడుగుతున్నాడేమో అని చెప్పేసి ఆమె గబగబా లోపలికి వెళ్ళి ఆ కుండలో ఉన్నటువంటి కాస్త అన్నము కూర అవి తీసుకొచ్చి ఆ ముసలాయనికి ప్రేమగా పెట్టి ఆకలి తీర్చుకో తాత అని చెప్పేసి అతనికి ఇచ్చింది, పెద్ద ఆయనకి. తర్వాత ఇచ్చేసి మళ్ళీ తలుపు వేసుకుని లోపల కాస్త విశ్రమించి పడుకుంది. తర్వాత ఇంకాస్త మళ్ళీ ఒక 15 నిమిషాల తర్వాత మళ్ళీ తలుపు కొట్టాడు. ఈసారి తన భర్త ఏమన్నా వచ్చాడేమో అని చెప్పేసి అనుకొని వెంటనే తలుపు తీసింది. కానీ భర్త లేడు, ముసలతనే మాత్రమే ఉన్నాడు. ఈ ముసలతను మళ్ళీ ఏమంటున్నాడు, తల్లి నాకు ఉండటానికి వసారా ఇచ్చావు, తినడానికి కాస్తంత ఆకలి తినడానికి అన్నం పెట్టావు, ఇప్పుడు నాకు కాళ్ళు బాగా విపరీతంగా నొప్పుడుతున్నాయి తల్లి, మామూలు భరించడానికి నొప్పిలో ఉన్నాను, కాస్తంత కాళ్ళు పిసుకుతావా తల్లి అని చెప్పేసి ఆ ముసలాయన చాలా దీనంగా ఈ దేవగిరమ్మని అడుగుతూ ఉన్నాడు. దేవగిరమ్మ ఒకసారి ఆశ్చర్యపోయింది. ఎందుకంటే అతిథి దేవోభవ అని, అతిథికి సేవ చేస్తే సకల పరమాత్మకి సేవ చేసేటటువంటి విషయం ఈ తల్లికి తెలుసు. అందులో గౌరీ భక్తురాలు, చాలా భూతదయ కలిగినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ కాళ్ళు పిసుకోమంటే పరాయి పురుషుడు కదా, పరాయి పురుషుడికి తన భర్త లేకుండా కాళ్ళు పిసుకడం ఎంత మాత్రం సమంజసం కాదు కదా, అది పాతివృత్య లక్షణం కాదు కదా అని కాస్తంత సందేహపడుతూ, అలాగని పాపం ఈ ముసలాయనికి కాళ్ళు నేను ఒత్తకపోతే నాకు పాపం చుట్టుకుంటుందేమో, అతిథిని అగౌరవపరిచినట్టుగాని తనలో తాను మదనపడుతూ లోపలికి వచ్చి గౌరీదేవితో, అమ్మా నాకెందుకు ఈ పరీక్ష తల్లి, నిన్ను కొలుస్తున్నాను కదా, నీకు విషయం తెలుసు కదా, నాకు ఈ బాధ ఈ పరీక్ష ఎందుకని తల్లి అని చెప్పేసి గౌరీదేవి తల్లితో తన యొక్క దీన ఆలాపన్ని ఆవిడతో మొత్తుకుంటూ ఉంటే ఇంతలోకి తలుపు కొట్టినటువంటి శబ్దం వినపడింది. గబగబా ఈ దేవగిరి అమ్మ బయటకు వచ్చింది. అక్కడ ఒక స్త్రీ, ఒక వృద్ధురాలైనటువంటి స్త్రీ ఉంది. అమ్మ నేను ఇక్కడ ఏమీ లేదు, ఒక ముసలాయనకి ఏదో కాళ్ళు నొప్పులతో బాధపడుతున్నాడంట, ఆయనకి బాధపడుతూ ఉంటే ఆయన కాళ్ళు ఒత్తడానికని నన్ను వేరే వాళ్ళు పంపించారు, అందుకని నేను వచ్చాను తల్లి అని చెప్పేసి ఈ దేవగిరి అమ్మతో ఆ ముసలామ చెప్పింది.
వెంటనే మన దేవగిరి అమ్మకి చాలా ఆనందము సంతోషమైంది. ఎందుకంటే తన బదులు సాక్షాత్తు ఇంకొక స్త్రీ వచ్చి ఆ పని చేయించడం వల్ల తను పాతివృత్య భంగం కాకుండా ఉంటుంది. తర్వాత ఈ యొక్క ముసలి అతను ఆ యొక్క కాళ్ళు నొప్పులు బాధ తీర్చగలిగినటువంటి అవకాశం రెండు కూడా లభిస్తాయి. కాబట్టి సాక్షాత్తు ఆ తల్లి పార్వతీదేవి నాకు ఈ రకంగా ఈ స్త్రీ రూపంలో వచ్చి సహాయం చేసిందామని ఆ కృతజ్ఞతలుగా ప్రార్థనాపూర్వకంగా చెప్పుకొని అట్లానే తల్లి నువ్వు కాస్త ముసలాయనికి కాళ్ళు ఒత్తు తల్లి అని చెప్పేసి అంది. సరే కాళ్ళు ఒత్తుతానని, నువ్వు పర్లేదమ్మా నువ్వు వెళ్ళి పడుకో అని చెప్పేసి అంది. ఇంక లోపలికి వెళ్ళి పడుకున్నాక తర్వాత మళ్ళీ ఒక గంట తర్వాత మళ్ళీ తలుపు కొట్టారు. తలుపు కొడితే ఈసారి ఇక పొద్దుపోయి వచ్చి ఉంటాడేమో తన భర్త అని చెప్పేసి మామూలుగా అనుకుంది. కానీ వాస్తవంగా ఏం జరిగిందంటే ఈ వచ్చినటువంటి వాళ్ళు ఎవరో కాదు, సాక్షాత్తు ఎవరైతే ఈ యొక్క దేవగిరి అమ్మ పూజిస్తుందో, వాళ్ళ ఆరాధ్య దైవమేమో, వాళ్ళని అనుక్షణం తలుస్తుందో ఆ సాక్షాత్తు ఆ పార్వతీ పరమేశ్వరులే ఇళ్ళు. పరమేశ్వరుడు ఈ యొక్క దేవగిరి అమ్మ భక్తిని పరీక్షించడానికి ముందుగా తను వచ్చేసాడు. తను వచ్చినాక ఈ రకమైన పరీక్షకి బాధపడుతూ ఉంటే పార్వతీ తల్లిని వేడుకుంటే తర్వాత తను కూడా వచ్చిందనమాట. వాళ్ళిద్దరూ ఒకళ్ళు అనుకుంటున్నారు, ఈ తల్లి యొక్క సేవలకి నేను పరీక్షించడానికి వస్తే ఆ తల్లి పరీక్షలో నెగ్గింది, నువ్వు కూడా వచ్చి సేవ చేసావు కాబట్టి ఈ దంపతులకి మనం ఏదో ఒకటి ఇవ్వాలి, ఏమి ఇవ్వాలి అని ఇద్దరు అనుకుంటే ఏం కావాలంటే అవి నువ్వు వరాలు ఇవ్వు నాదా అని చెప్పేసి ఈ పార్వతీదేవి వాళ్ళ భర్తతో చెబుతుంది. నేను ఈ తల్లిని పరీక్షించడానికి వచ్చాను కానీ వరాలు ఇవ్వడానికి రాలేదు, నువ్వు ఆ తల్లి పిలవంగానే నువ్వు ప్రత్యక్షమయ్యావు కాబట్టి నువ్వే వరాలు ఇవ్వాలని చెప్పేసి పరమేశ్వరుడు పార్వతీదేవితో చిరునవ్వుతూ చెప్పాడు. అప్పుడు పార్వతీదేవి ఇద్దరు కూడా ఆనందపడి సరేనంది. ఇద్దరు అయినాక తలుపు కొట్టినాక ఈ యొక్క దేవగిరి అమ్మ ఆ రాత్రి 11 ఆ ప్రాంతంలో తలుపు తీస్తే ఎదురుగా ఏముంది, సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరులు దర్శనమిచ్చారు. మొదట వృద్ధులుగా ఉన్నారు, ఆ వృద్ధులు కాస్త క్రమేపీ మాయమయ్యి ఆ స్థానంలో దేదీప్యమానంగా ఎలుగుతూ గొప్ప మిరుగుట్లు గొలుపుతూ ఒక కాంతి తేజోమయమైనటువంటి దివ్య రూపమైన మనోహర శక్తితో ఈ సాక్షాత్తు ఈ పార్వతీ పరమేశ్వరులు ఆ తల్లి కళ్ళ ముందు ప్రత్యక్షమయ్యారు. ఒక్కసారి ఆశ్చర్యానికి, ఆనందానికి, భావోద్వేగానికి ఆనంద బాష్పాలతో కన్నీళ్లు రాల్చింది. ఆ తల్లి ఒక్కసారి వాళ్ళ యొక్క పాదచెంత మీద పడి పాద నమస్కారం చేసుకుంది. చాలా ఆనందపడింది, ఆనంద అశ్రువులు రాలుతున్నాయి. మీరు సాక్షాత్తు మీరు వచ్చారా మా ఇంటికి అని చెప్పేసి అనేక విధాలుగా పార్వతీ పరమేశ్వరుని స్తోత్రాలతో ప్రార్థన చేసింది. ఏదైనా వరం కోరుకోమని పార్వతీదేవి అంటే, నీకు తెలియని వరం ఏంటి తల్లి, నాకు లేనిది ఒకటి సంతానమే కదా, సంతాన భాగ్యాన్ని కలిగించు అంటే అప్పుడు తదాస్తు అని చెప్పి పార్వతీ పరమేశ్వరుడు నీ గర్భాన సాక్షాత్తు నేనే జన్మిస్తాను, జన్మించి మీ యొక్క చరిత్రని శాశ్వతంగా నేను మీ తల్లిదండ్రులుగా ఉంచుతాను, ఒక గొప్ప ప్రపంచానికి ఒక అవసరమైనటువంటి మానవాళికి అవసరమైనటువంటి ఒక ఆధ్యాత్మిక శక్తిని, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తిని, ఒక ఆధ్యాత్మిక గురువుని నీ గర్భమున జన్మిస్తాను, సాక్షాత్తు నేనే వచ్చి నేను కారణజన్మకుడిగా నీకు జన్మిస్తానని చెప్పేసి పరమేశ్వరుడు ఆ యొక్క దేవగిరి అమ్మకి చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇద్దరు కూడా చెప్పి మాయమైపోయారు. తర్వాత రాత్రంతా కూడా భర్త వస్తుందని ఈ విషయం చెబుదామని వేచి చూస్తూ ఉంది. నిద్ర కూడా సరిగ్గా రాలేదు, అటు ఇటు దొల్లుతుంది, కానీ భర్త మాత్రం రాలేదు. తెల్లవారుజామున 7 గంటలకి ఉదయాన్నే తలుపు కొట్టిన శబ్దం అయితే ఈ దేవగిరి అమ్మ తలుపు తీసింది. తలుపు తీయగానే ఎదురుగా గంగాభవాఢ్యుడు తన భర్త ఉన్నాడు. రాత్రంతా కూడా ఉధృతంగా ఉంది, బాగా వర్షంగా ఉంది, అలలు వస్తూ ఉన్నాయి. ఈ యొక్క గంగా నది ఉధృతానికి ఎక్కడ పడవలు కొట్టుకుపోతాయో నాకు కూడా ఆ లంగర్తో కట్టేసి నేను అక్కడే ఉన్నానే, రాలేకపోయాను, ఇప్పుడు కొద్దిగా తగ్గిపోయింది, అందువల్ల నేను వచ్చానని చెప్పేసి తన భార్యకి గంగాభవాఢ్యుడు చెబితే అప్పుడు భార్య అంటుంది, ఏమంటే రాత్రి జరిగినటువంటి ఒక ఉదాంతం సన్నివేశం మీకు చెప్పాలనుకుంటున్నాను, మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఈ రాత్రి ఈ రకంగా వర్షం పడుతూ ఉంటే ఎవరో రాత్రి వేళ 9 గంటలు మీరు వెళ్ళినాక 2 గంటల తర్వాత
9 గంటలకి ఎవరో తలుపు కొడితే నేను తలుపు తీశాను. ఒక ముసలాయన వచ్చాడు. మొదట చలిగా ఉంది, కాస్తంత పడుకుంటాను, వసారా ఇమ్మంటే ఇచ్చాను. ఆ తర్వాత కాస్త ఆగి నాకు ఆకలంటే అన్నం పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చి కాళ్ళు పిసకాలంటే నేను కాస్త మీరు లేరు కదా అయోమయంలో ఉంటే మళ్ళీ ఇంకో స్త్రీ వచ్చి నేను సహాయం చేస్తానంది. సరేనన్నా అన్నాను. ఈ రకంగా అయిపోయినాక కొద్ది గంటల తర్వాత మళ్ళీ తలుపు కొడితే సాక్షాత్తు ఆ దంపతులు పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై వాళ్ళు చెప్పుకొచ్చారు. నేను మీకు సంతానం లేదు కదా, నేను పుడతాను అని చెప్పేసి చెప్పారండి. ఈ రకంగా మనకి శంకరుడే మన కడుపులో పుడతాడంట మన కొడుకుగా అని చెప్పేసి ఆ తల్లి ఎంతో ఆనందంగా భర్తకి చెప్పింది. అయితే ఈ విషయాలు చెబుతున్న భర్త కూడా తన భార్య మూఢభక్తితో విశ్వాసమైన పార్వతీ పరమేశ్వరుల ప్రేమతో చెబుతుంది అనే ఆలోచనలో పడ్డాడు. కానీ నిజంగా పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షం అవ్వడం ఏంది, వరాలు ఇవ్వడం ఏంది, ఆయన మన కడుపులో పుడతాం ఏంటి అని చెప్పేసి మనసులో అనుకున్నాడు. భార్య యొక్క ఆనందాన్ని కాదనక సరే 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 అని చెప్పేసి అన్నాడు. ఈ రకంగా కాస్త కాలం దొర్లిపోతూ ఉంది. కొంచెం కాలం అయిపోయినాక ఆ దంపతులకి నిజంగానే మామూలుగా ఒకరోజు ఆ తల్లి గర్భవతి అయింది. గర్భవతి అయినాక కాస్తంత గంగాబాబు ఆలోచనలో పడ్డాడు. అమ్మో, అయితే పార్వతీ పరమేశ్వరులు చెప్పిన మాట నిజమే అంటే ప్రత్యక్షమయ్యి ఇది నా భార్యకి కనిపించిన మాట యథార్థమే అంటే నిజంగా భగవంతుడు ఉన్నాడు, శక్తి పార్వతీ పరమేశ్వరులు ఉన్నారు. ఇన్నాళ్ళు మీరు అజ్ఞానంగా నేను కూడదు అని చెప్పేసి నేను అనాలోచితంగా అజ్ఞానిగా ఉన్నాను, నాస్తికుడిగా ఉన్నాను అని అప్పటి నుంచి పార్వతీ పరమేశ్వరుల మీద అనన్యమైన భక్తితో, ప్రేమతో, చింతనతో నేను వాళ్ళ యొక్క దర్శనం నేను చేసుకోలేకపోయాను. నా భార్య దర్శనం చేసుకుంది. నా భార్య ధన్యురాలు, గొప్ప శక్తివంతురాలు, ఆమెకు అదృష్టం వచ్చింది. నాకు ఈ మానవ జన్మ ఎన్నాళ్ళు పోయినా ఇంకేముంది, సాక్షాత్తు భగవంతుని చూడలేకపోయినటువంటి ఈ దేహం ఎందుకు, ఈ మాటలు ఎందుకు, ఈ ఆలోచన, ఈ జీవనం ఎందుకు, నా బ్రతుకు వ్యర్థమైంది, నా భార్య ధన్యమైంది. ఈ రకంగా మనోవ్యాకులత చెందుతూ మనోబాధతో ఆయన బాధపడుతూ ఉన్నాడు. ఒక పక్క ఈ యొక్క దేవగిరి అమ్మకి నెలలు నిండుతున్నాయి. మామూలుగా 2 నెలలు 3 నెలలు గడుస్తూ ఉన్నాయి. ఎంతసేపటికి కూడా కాస్త ఈ యొక్క వైరాగ్యం బాగా గంగాబావాడ్యుడికి ఎక్కువైపోయింది, తీవ్ర స్థాయిలో అయిపోయింది. భగవంతుని చూడాలన్నటువంటి అన్వేషణ కూడా అధికంగా అయింది. ఈ క్రమంలో ఆయన భగవంతుని కనుక్కుందాము, భగవంతుడు ఆచూకీ ఉనికిని తెలుసుకుందాము అనేటువంటి ఆలోచనలో పడ్డాడు. 9 మాసాలు గడిచినాక ఒకరోజు ఉండపెట్టలేక వైరాగ్యంతో నేను ఇక్కడ ఇంట్లో ఈ సంసారిక జీవనాన్ని నేను గడపలేను, అరణ్యానికి వెళ్ళి భగవంతుడిని అన్వేషిస్తాను, భగవంతుడిని నేను ప్రత్యక్ష దర్శనం చేసుకుంటానని గంగాబావాడ్యుడు ఇల్లు వదిలేసి పూర్తి వైరాగ్యంతో బయలుదేరాడు. ఎప్పుడైతే భర్త బయలుదేరాడో ఈ యొక్క దేవగిరి అమ్మ కూడా తన భర్త లేకుండా ఉండలేని చెప్పి అతనితో పాటు ఈవిడ కూడా బయలుదేరింది. ఇద్దరు కూడా అరణ్యానికి వెళ్తున్నారు. కరెక్ట్గా 9 మాసాలు ఆమె గర్భం దాల్చే టైం వచ్చింది. అనుకోకుండా అరణ్యంలో ఆ తల్లి ప్రసవిస్తే ఒక పండంటి ఒక మగపిల్లవాడు చాలా దేదీప్యమంగా తేజస్సుగా పువ్వు పుట్టడం పరిమళించినట్లుగా ఒక గొప్ప మహాశక్తివంతమైనటువంటి గొప్ప శక్తితో ఒక బాలుడు జన్మించాడు. ఆ బాలుడు చాలా ఒక దివ్యమైనటువంటి కాంతిగా ఉన్నాడు, చిరునవ్వుతున్నాడు. గొప్ప ఎలుగు ఏదో ఆ బాలుడిలో కనిపిస్తుంది. ఆ బాలుడు చూస్తానికి ఒక పున్నమి నాటి చంద్రుడిలాగా చాలా గొప్ప వెలుగుతూ ఉన్నాడు. ఒకసారి ఆ దంపతులు చూసినా కూడా భర్త వైరాగ్యంతో వదిలి వెళ్ళిపోతున్నాడు. అయితే ఆ బాలుడు పుట్టినటువంటి తేదీ ఖచ్చితంగా మనకి తెలుస్తూ ఉంది. 28వ తారీఖు 9వ నెల 1835 సంవత్సరంలో ఆ బాలుడు షిరిడి సాయిబాబా మనకి పుట్టినట్టుగా మనకి నిర్ధారణ అయింది. ఆ బాలుడు ఈ యొక్క దేవగిరి అమ్మకి 28వ తారీఖు 9వ నెల 1835 సంవత్సరంలో ఖచ్చితంగా ఆ బాలుడు జన్మించినట్టుగా మనకి తెలుస్తూ ఉంది. ఈ రకంగా ఆ బాలుడు ఎప్పుడైతే జన్మించాడో భర్త వైరాగ్యంగా బాలుడు పుట్టినా కూడా కాస్త సంతోషపడ్డాడు. కానీ మళ్ళీ అడవుల అరణ్యాలకి ప్రయాణం అవుతున్నాడు. సరే, భార్య ఇక ఏం చేయాలో అర్థం కాక తను దగ్గర ఉన్నటువంటి ఒక పాత గుడ్డలో ఆ బాలుడిని చుట్టి అక్కడ పక్కనే ఉన్నటువంటి అరణ్యం పొదలో ఆ తల్లి పార్వతీ పరమేశ్వరికి నమస్కరించి భర్త యొక్క పరిస్థితికి తన బిడ్డని చూడలేకపోయినా పక్కన పెట్టి నమస్కరించుకొని భర్తతో పాటు ఈ రకంగా ప్రయాణమైంది. ఈ రకంగా సాక్షాత్తు బాబావారు మనకి
జన్మించడం జరిగింది. అంటే బాబావారు 28వ తారీఖు 9వ నెల 1835 సంవత్సరంలో జన్మిస్తే వారు తల్లిదండ్రులు ఆ బిడ్డని ఒక పాత గుడ్డలో చుట్టి పక్కనే అరణ్యంలో వేయడం జరిగింది. ఈ రకంగా బాబావారు మనకి జన్మించినట్టుగా కారణ జన్మకుడిగా మనకి ఈ యొక్క చరిత్ర తెలుస్తుంది. కాబట్టి బాబావారు పుట్టుక వారి తల్లిదండ్రులు తెలుసుకునే భాగ్యం మనకు లభించినందుకు నిజంగా మనం అదృష్టం ధన్యులం. కాబట్టి ఈ యొక్క షిరిడీ సాయిబాబా చరితామృతం మొదటి భాగాన్ని ఇప్పటి వరకు వీక్షించినటువంటి ప్రేక్షకులకు హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ ఈ చరితామృతాన్ని ఇంకా చాలా భాగాలు ఉన్నాయి కాబట్టి ఈ భాగాల్ని ప్రసారం చేస్తున్నటువంటి షిరిడీ సాయి భక్తి టీవీని మీరు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మరింత సాయి భక్తులు గురు బంధువులకి ఈ టీవీని మనకి ప్రచారం చేసి పరిచయం చేసి అందరి చేత సబ్స్క్రైబ్ చేయించి మరిన్ని భాగాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఆ యొక్క దత్తప్రభు ఆ సాయినాథుడు అపార కృపా కటాక్ష వీక్షణాలు మీకు మీ జీవితంలో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సర్వేజనం సుఖినో భవంతు. ఓం శ్రీ సాయి.